హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియో సీను మాత్రం గదిలోకి వెళ్తాడు కదా. చారు ఇక బట్టలన్నీ కూడా రెడీ చేసుకుంటూ సిద్ధం చేసుకుంటూ ఉంటే, సీను బావ నీకు కూడా కావాల్సినవి ప్యాక్ చేస్తాను, లేదా నువ్వు ప్యాక్ చేసుకో అనగానే అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి బావ ఇక నువ్వు నా నుంచి తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవు, ఏకంగా పెద్దనాన్న ఇక మన ఇద్దరికి కూడా హనీమూన్ టికెట్స్ బుక్ చేశారు, అక్కడికి వెళ్ళాక నేను చూసుకుంటాను అని చెప్పేసి ఏ విధంగా అంటూ ఉంటే, చారు ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది కదా, ఎలాగైనా ఈ హనీమూన్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి సీను గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే చారు వాళ్ళ అమ్మ చలపతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేమో తన జీవితం గురించి ఆలోచిస్తుంది, కానీ సొంత తండ్రి ఇక కన్న తండ్రి ఇక స్టేషన్లో ఉన్నాడని ఒక్కరోజు కూడా ఆలోచించట్లేదు. ఏం కూతుని కన్నామో ఈ విధంగా అనుకుంటూ మాట్లాడుతూ వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి చారు వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ఇక ఏంటి చెప్పవే ఏం జరిగింది అనగానే, అది అమ్మ నేను సీను బావ హనీమూన్కి వెళ్తున్నాం అని చెప్పగానే ఒక్కసారిగా చారు వాళ్ళ అమ్మ, అవునా చారు చాలా సంతోషించాల్సిన విషయం, కానీ నాకైతే కొంచెం బాధగా ఉంది అనగానే, అదేంటమ్మా కన్న కూతురు అల్లుడితో కలిసి హనీమూన్కి వెళ్తుంటే నీలాంటి వాళ్ళు నువ్వు తప్ప ఏ తల్లి బాధపడదామా అనగానే, అయ్యో నువ్వు హనీమూన్కి వెళ్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది చారు, కానీ నా భర్త జైల్లో ఉన్నందుకు నాకు బాధగా ఉంటుంది కదా, అదే 2 లక్షలు ఇస్తే ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చేవారు, పాపం ఆయన ఆ చిప్ప కూడా తినలేక ఆ పోలీసులతో దెబ్బలు తింటూ నరక యాతన అనుభవిస్తున్నాడే అనగానే, సరేనమ్మా నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నాన్న గురించి చెప్తావు, నీ కూతురు గురించి అస్సలు ఆలోచించవు, సరే మరి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఇకపోతే సీను అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నేను హనీమూన్కి వెళ్లకుండా ఏదో ఒక ప్లాన్ చేయాలి అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. వెంటనే ఇక రఘురాం దగ్గరికి జానకి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఏమండి మీరు హనీమూన్ టికెట్స్ బుక్ చేశారు, కానీ సీనుకి చారుతో హనీమూన్కి వెళ్ళాలని అనిపించట్లేదు అనుకుంటా అనగానే, లేదు జానకి ఎలాగైనా సరే సీను ఆద్య వెంట పడకుండా ఉండాలి అంటే చారుకి దగ్గర అవ్వాలి అంటే ఖచ్చితంగా హనీమూన్కి వెళ్ళి తీరాల్సిందే అనగానే, ఏమోనండి నాకైతే ఏదో తేడా కొడుతుంది, సీను ఇక మరి హనీమూన్కి వెళ్ళినా సరే చారుతో సంతోషంగా ఉంటాడా లేదా అనిపిస్తుందండి అనగానే, తప్పదు జానకి, ఇక్కడ ఆదిత్యను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా, కానీ ఆదిత్య ఉన్నగా కూడా సీను ఇక ఆద్య వెంటనే తిరగడం ఏం బాగుంటుంది చెప్పు, అప్పుడు భార్య స్థానంలో ఉన్న చారు చాలా బాధపడుతుంది కదా, ఏ ఆడపిల్లైనా సరే తన భర్త తన వెంటే ఉండాలి, తనతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, అలాగే చారు కూడా, కానీ సీను మాత్రం ఎప్పుడు చారు ఆద్య అంటూ ఆద్య వెంట తిరుగుతుంటే మరి చారు మాత్రం ఏం చేయగలదు, అందుకే వాళ్ళిద్దరిని హనీమూన్కి వెళ్ళడానికి ప్లాన్ చేశాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇకపోతే చారు హనీమూన్కి వెళ్ళడానికి బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది కదా, పద్మ పార్వతి ఇద్దరు కూడా వస్తారు. ఏంటి హనీమూన్కి వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి అంటూ ఉండగా, అవునత్తయ్య నా కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది, పెద్దనాన్న ఇక హనీమూన్కి టికెట్స్ బుక్ చేసి మంచి పని చేశారు, లేకపోతే సీను బావ ఇక్కడ ఉంటే నా చేతికి రాడు అనగానే, అవునే అన్నయ్య మంచి పని చేశాడు అని చెప్పి అంటూ, ఇంతకు హనీమూన్కి గోవా వెళ్తున్నావు కదా చారు, గోవా నుంచి నాకు కావాల్సినవి ఏమైనా తీసుకొస్తావా అనగానే, తప్పకుండా తీసుకొస్తాను పిన్ని, నేను హనీమూన్కి వెళ్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది కదా, ఈ సంతోషంలో మిమ్మల్ని సంతోషపరచడానికి చాలా వస్తువులే తీసుకొస్తాను అని చెప్పి ఇద్దరితో కూడా అంటూ ఉంటుంది. మరి నిజంగా హనీమూన్కి వెళ్లకుండా సీను తప్పించుకోవడానికి చారు కుట్రని బయట పెట్టడానికి మరి మార్వాడి షాప్ అతన్ని తీసుకొచ్చి నిజంగా చారు కుట్రని బయట పెట్టబోతున్నాడా, దొంగ నగలిచ్చి పద్మని మోసం చేసిందన్న విషయం తెలిస్తే, మరి గిల్ట్ నగల విషయం బయట పడితే మరి పద్మ చారుని మెడపట్టి బయటకు కట్టేస్తుందా, ఏం